మరణాతా. ప్రేమైన వారులారా, రక్షణ మహాసంకల్పము మనము ధ్యానిస్తున్న వారమై ఉన్నాం. ఇంతవరకు కొన్ని భాగాలను 23 భాగాలను మనము చెప్పుకున్న వారమై ఉన్నాం. ఈ దినం 24వ భాగం చెప్పుకొనుటకు ముందు కీర్తన ఒక చరణాన్ని పాడుకుందాం. చేరి జీవించోడి దేవాది దేవుని చేరి జీవించోడి, చేరి జీవనము చేసిన ఎడల కోరిన మోక్షము ఓరకే దొరుకును. చేరి జీవించోడి దేవాది దేవుని చేరి జీవించుడి, మోకరింపరాదా మన దేవుని ఎదుట మోకరింపరాదా. మోకరించి ప్రార్థించి అడిగిన మీకే మనసున దేవుడు తెలుపును. లేకపోయినా మీ జ్ఞానాక్షికే కన్పర్చే సత్యము నేర్పును. మీ కంటికి సృష్టిని గానంబడు మేళమూలముగా స్మరింపచేయును. కాకపోయినా బైబిలు నంబడు గ్రంథమున పూర్తిగా చూపించును. ఏ కలలోనో దర్శనంబులోనో కథనత్సన్ ప్రదర్శించును. లోకైక రక్షకుడౌ క్రీస్తు లో సమస్తము లభించుగానా. చేరి జీవించోడి దేవాది దేవుని చేరి జీవించోడి. ప్రియులారా, రక్షణ మహాసంకల్పము మరి 7 భాగాలు, మరి కొన్ని భాగాలుగా ఇంచుమించుగా 10 భాగాలుగా విభజించుకొని మనం ధ్యానిస్తున్న వారమై ఉన్నాం. మొదటిది అనాది కాలము, రెండవది ఆది కాలము, మూడవది నిరీక్షణ కాలము. ఈ 3 కాలాలను గురించి మనము 23 భాగాలుగా గతములో ధ్యానించిన వారమై ఉన్నాం. ఈ దినము నిశ్శబ్ద కాలము, 4వ కాలము నిశ్శబ్ద కాలము. అనగా దేవుడు మాట్లాడకుండా ఊరుకొన్నటువంటి కాలము. పాత నిబంధన క్రొత్త నిబంధనల మధ్యకాలము. పాత నిబంధన క్రొత్త నిబంధనల మధ్యకాలము. ఇది ఇంచుమించుగా 400 సంవత్సరాల కాలము. ఈ కాలమునే నిశ్శబ్ద కాలం అని ఎందుకు అన్నారు అంటే, మరి దేవుడు ఈ కాలములో మాట్లాడకుండా ఉన్నారు. ఏ సందేశమును మానవులకు ఇవ్వలేదు. ఆయన చెప్పవలసినవన్నీ చెప్పి ముగించి మౌనముగా ఉండిపోయారు. కాబట్టి దేవుడు మాట్లాడకుండా ఉండిన కాలము, అలాగే పాత నిబంధన క్రొత్త నిబంధనల మధ్యకాలము. మరి పాత నిబంధనలో చివరి ప్రవక్త మలాకీ. మలాకీ ప్రవక్త క్రీస్తు పూర్వం 430-420 సంవత్సరాల కాలము నాటివాడు. ఆ కాలములో ఆయన పరిచర్య చేశాడు. ఆ కాలము ఇంచుమించుగా పారసీకుల కాలం. మరి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దము నుండి మరి బబులోను కాలము నడిచింది. ఆ బబులోను కాలం తర్వాత పారసీకుల కాలం వచ్చింది. ఈ పారసీకుల కాలము వరకు మలాకీ ప్రవక్త పరిచర్య చేశాడు. అలాగే ఎజ్రా, అలాగే నెహెమ్యా, అలాగే ఇంకా ఆ కాలము నాటివారు కొందరు పనిచేసిన వారై ఉన్నారు. అనగా వారు చెరలో నుండి యెరూషలేము రావటం, దేవాలయము నిర్మించటం, ప్రాకారము కట్టటం, ఈ పనులన్నీ జరిగినవి. ఆ కాలము నుండి మలాకీ ద్వారా మాట్లాడిన దేవుడు ఇక మరలా క్రొత్త నిబంధన మరి ప్రవేశించే వరకు మరి ఆయన
మరి ఏ విధమైన సందేశాన్ని ఇచ్చినట్లుగా లేఖనములలో మనకి కనబడదు. కాబట్టి 400 సంవత్సరాల కాలం అనగా మలాకీ కాలము నుండి మరి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను కాలము వరకు మధ్యలో ఉన్న కాలమునే మరి నిశ్శబ్ద కాలము అని బైబిలు పండితులు తెలియజేసినటువంటి వారై ఉన్నారు. ఈ కాలమునకు మధ్యలో కూడా కొన్ని విషయాలు జరిగాయి. అవి వాక్య గ్రంథములో అంతగా రాయబడలేదు, కానీ చరిత్రలో మనం చూస్తే ఈ విషయాలు మనకి కనబడతాయి. ఈ 400 సంవత్సరాల కాలములో జరిగినటువంటి పరిస్థితులను మనం చూడగలిగితే మరి ప్రవక్తల పరిచర్య కనబడదు, కానీ మరి ఏ విధమైనటువంటి దేవుని యొక్క వాక్యం మానవులకు వినిపించబడలేదు. కానీ మరి కొన్ని నిశ్శబ్ద కాలములో జరిగినవి. ఆ జరిగినటువంటి సంఘటనలు ఏవి అంటే, పాత నిబంధన కాలం ముగించిన తర్వాత క్రొత్త నిబంధన కాలం ఆరంభమయ్యే వరకు మరి చెప్పవలసినవన్నీ దేవుడు చెప్పివేసి ఊరుకున్నారు. మరలా బాప్తిస్మం ఇచ్చే యోహానుతో క్రొత్త నిబంధన కాలం, క్రీస్తు జననం ఇవన్నీ కూడా జరిగినవి. మరి క్రొత్త నిబంధన కాలములో మరి యోహాను గారు ప్రవక్తగా పరిచర్య చేసినట్లు ఆయన పాత నిబంధన చివర క్రొత్త నిబంధన ఆరంభములో పనిచేసినట్లుగా కనబడుతూ ఉంది. ఈ కాలములో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. అవి ఏంటి అంటే, మొదట బబులోను పాలన వరకు ప్రవక్తల పరిచర్యలు జరిగాయి. పారసీకుల కాలములో కూడా కొంతవరకు ప్రవక్తల పరిచర్యలు జరిగినవి. మలాకీ ప్రవక్త పరిచర్యతో ప్రవక్తల పరిచర్యలు ఆగిపోయినాయి. ఈ కాలములో యూదులకు స్వేచ్ఛనిచ్చి ప్రధాన యాజకుల ద్వారా పాలన జరిగించారు. మరి కోరెషు యూదులకు స్వేచ్ఛనిచ్చి మందిరమును కట్టమని చెప్పి, ప్రాకారములు నిలబెట్టమని చెప్పి అనుమతి ఇచ్చాడు. అందుకు కావలసిన ఖర్చు కూడా తన ఖజానాలో నుండి ఇచ్చాడు. ఎజ్రా నాయకత్వములో చాలామంది యూదులు యెరూషలేము వచ్చి ఆ పని కొనసాగించారు. అలాగే నెహెమ్యా కూడా వచ్చి ఆ పనులు సాగించారు. ఆ కాలంలోనే జెరుబ్బాబెలు వీళ్ళు కూడా ఉన్నారు. ఆ సమయంలోనే మరి మందిర నిర్మాణము జరిగింది. అలాగూ పారసీకుల కాలము తర్వాత మరి వచ్చినటువంటి వారు ఆ కాలంలో యూదులకు స్వేచ్ఛనిచ్చి ప్రధాన యాజకుల ద్వారా మరి పరిపాలన జరిగించారు. ప్రధాన యాజకులను నియమించి వారికి అధికారాలు ఇచ్చి పరిపాలనా బాధ్యతలు కూడా వారి ఆధ్వర్యములో జరిగేటట్లుగా చేశారు. పారసీకుల కాలం అయిన తర్వాత అలెగ్జాండర్ ద్వారా గ్రీకుల పరిపాలన ఆరంభమైనది. మరి 3వ శతాబ్దంలో ఈ కార్యక్రమం జరిగింది. మరి అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని ఇంచుమించుగా చాలా మట్టుకు జయించి ఆ పాలన సాగించాడు. అప్పుడు ఆయన యెరూషలేమును కూడా స్వాధీనపరుచుకొని వారికి ఇబ్బంది పెట్టకుండా, అలెగ్జాండర్ గారు యూదులను ఇబ్బంది పెట్టకుండా వారికి స్వేచ్ఛనిచ్చి వారి ద్వారానే పరిపాలన కొనసాగించాడు. అంటే తన ప్రతినిధులుగా యూదులనే నిర్ణయం చేసి యాజకులను, పెద్దలను, ప్రధానులను వారి ద్వారా స్వేచ్ఛగా వారిని వారే పరిపాలించుకొని మరి గ్రీకుల అది సామంతులుగా ఉండేటట్లు పరిపాలన ఇచ్చి స్వేచ్ఛగా పాలించుకోవటానికి అలెగ్జాండర్ గారు ఏర్పాటు చేశారు. కానీ యూదులని ఇబ్బంది పెట్టలేదు. అలెగ్జాండర్ మరణించిన తర్వాత ఈజిప్టు టాలమీలు పరిపాలన జరిగింది. ఆ పరిపాలన కాలములో కూడా యూదులకు స్వేచ్ఛ ఉంది. అంటే వారి మతాన్ని వారు చక్కగా నడిపించుకోవచ్చు, ఆరాధనలు అవి చేసుకోవచ్చు, బలియాగాలు, అలాగే మత సంబంధమైన కార్యాలు స్వేచ్ఛగా చేసుకోవచ్చు. కానీ
మరి ఈ యొక్క ఈజిప్టు టోలమీయుల అధీనములో ఉండి వారి స్వేచ్ఛగా పరిపాలన చేసుకునేటట్లుగా పాలన జరిగింది. ఆ తరువాత సిరియా సెల్యూసిడ్లు పాలన వచ్చింది. ఈ ఈజిప్ట్ టోలమీయులను వాళ్ళు ఓడించి సిరియా సెల్యూసిడ్లు పాలనలోనికి వచ్చారు. ఈ సిరియా వారు యూదుల మతాన్ని ద్వేషించి యూదుల మతాలను మరి బహిష్కరించి ఆ మతమును నిలిపివేసి ఆ మత స్వేచ్ఛను లేకుండా చేసి యూదులకు ఇబ్బంది కలిగించారు. ఈ కాలంలో యూదులైన వారు చాలా మత సంబంధమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. చాలా ఇబ్బందులకు గురి అయ్యారు. అలాగూ ఈ యొక్క సెల్యూసిడ్లు యూదుల మత విషయంలో కట్టడలను వారి మతానికి అనుకూలంగా చేయటాన్ని బట్టి యూదులైన వారు తిరుగుబాటు చేశారు. అలాగ తిరుగుబాటు చేసిన వారికి మక్కాబీ అనేవాడు నాయకుడయ్యాడు. ఆ కాలంలో మక్కాబీయుల తిరుగుబాటు జరిగింది. అంటే యూదులందరూ కూడా సెల్యూసిడ్ల మీద తిరుగుబాటు చేశారు. చేసినా కానీ వారు మరి ఊరుకోలేదు. వారు ఏం చేశారు అంటే యెరూషలేమును ధ్వంసం చేసి దేవాలయమును అపవిత్రపరిచి బలిపీఠాలు గట్టి వారి బలులు అర్పించి ఆలయాన్ని అపవిత్రపరిచారు. అపవిత్ర జంతువులు మరి అపవిత్రమైన కార్యాలు జరిగించి పరిశుద్ధ దేవాలయాన్ని అపవిత్రపరిచి యూదులకు వ్యతిరేకులుగా యూదులకు మరి స్వేచ్ఛనివ్వకుండా యూదులను మిక్కిలి బాధ పెట్టిన వారై ఉన్నారు, హింస పెట్టారు. యూదులు సిరియా సెల్యూసిడ్ల నుండి విముక్తులు అవటానికి పోరాడి చివరకు విముక్తులయ్యారు. అలాగా విముక్తులు అయిన తర్వాత రోమీయుల పరిపాలన వచ్చింది. సెల్యూసిడ్ల కాలంలో వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. రోమీయులు వచ్చి సెల్యూసిడ్లను జయించి సిరియా సెల్యూసిడ్లని వారు రోమీయుల పాలన వచ్చింది. అప్పుడు రోమీయులు యెరూషలేమును వశం చేసుకొని మరి రోమీయుల అధీనంలోనికి తెచ్చుకున్నారు. రోమీయుల పాలనలో కూడా మరి అలాగనే పరిపాలన జరిగింది. అయితే ఈ రోమీయులు ప్రధాన యాజకులకే అధికారం ఇచ్చి వారి ద్వారా పెద్దలను ఏర్పాటు చేసి పరిపాలన కొనసాగించారు. అలాగూ కొనసాగించినటువంటి రోమీయుల పాలన క్రీస్తు ప్రభు జన్మించే వరకు, అనగా క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం వరకు, క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం వరకు, శతాబ్దం కాదు, క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం వరకు మరి కొనసాగించబడింది. ఈ రోమీయులు తమ యొక్క అధీనములో ప్రధాన యాజకులను నియమించి మరి రాజులను గవర్నర్లను నియమించి పాలన జరిగించారు. వీళ్ళు క్రీస్తు శకం 70వ సంవత్సరం దాకా కూడా మరి పాలన చేసిన వారై ఉన్నారు. క్రీస్తు శకం 70లో యెరూషలేము నాశనం అయ్యింది. అప్పటి వరకు ఈ రోమీయులే పరిపాలన చేశారు. ఈ రోమా పరిపాలన కాలములోనే మరి బాప్తిసం ఇచ్చే యోహాను గారు ప్రవక్తగా పనిచేశారు. మరి ఈ కాలంలోనే క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో అవతరించారు. యేసయ్య జననానికి ముందు దూతగా బాప్తిసం ఇచ్చే యోహాను గారు వచ్చారు. కాబట్టి ఇది క్రీస్తు పూర్వం 410వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం వరకు జరిగినటువంటి నిశ్శబ్ద కాలం. ఈ నిశ్శబ్ద కాలములో ఇవన్నీ జరిగినాయి. మరి ఇవి చరిత్రకు సంబంధించినవి. అలాగే మరి బబులోనీయులు, పారసీకులు, అలాగే గ్రీకులు, అలాగే టోలమీయులు, అలాగే సెల్యూసిడ్లు, రోమీయులు, ఇలాగ వరుసగా ఒకరి తర్వాత ఒకరు పరిపాలన సాగించారు. కొంతమంది పరిపాలనలోనేమో యూదులకు స్వేచ్ఛ ఉండేది, కొంతమంది పరిపాలనలోనేమో యూదులకు మత స్వేచ్ఛ ఉండేది కాదు, ఇబ్బందులు పడేవారు. అలాగూ ఈ 400 సంవత్సరాల కాలం
జరిగిపోయింది. క్రీస్తు పూర్వం 4వ సంవత్సరములో సర్వలోక రక్షకుడు మరి యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించిన వారై ఉన్నారు, అంటే పుట్టడం జరిగింది. ఆ తరువాత క్రీస్తు జనన విశేషాలు, తర్వాత క్రీస్తు శకం, అలాగే నూతన నిబంధనలో జరిగిన కార్యక్రమాలు మనం ధ్యానిస్తాం. కాబట్టి ఈ 400 సంవత్సరాల కాలమునే దేవుడు మరి ప్రవక్తల ద్వారా ఏ విధమైన సందేశాలు పంపించలేదు. కాబట్టి ఈ కాలాన్ని నిశ్శబ్ద కాలమని, పాత క్రొత్త నిబంధనల మధ్యకాలమని కూడా మరి భావించారు, తెలియజేశారు. పండితులు దీన్ని నిశ్శబ్ద కాలము అన్నారు. ఇది నిశ్శబ్ద కాలము యొక్క విశేషములు. వచ్చే భాగము నుండి మనం మిగిలిన భాగాలను, క్రీస్తు జననం ఇంకా ఆయా విశేషాలను ధ్యానించుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్. మరణాతా.